బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరికీ సంక్రాంతి పండుగ శుభాశిస్సులు. పౌష్యలక్ష్మీమాత ఈ ప్రకృతిని సమస్త వస్తు సంపదలతో సమృద్ధిగా ఉండేలాగా అనుగ్రహించుగాక. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలాగా దీవించుగాక. ఈ సంక్రాంతి పండుగ మన పండుగలన్నిటిలోనూ చాలా పెద్ద పండుగ. ఈ పండుగ యొక్క విధిని పరిశీలిస్తే చాలు మన సంస్కృతి అంతా ఇందులోనే ఇమిడి ఉందని బాగా తెలుస్తుంది. కనుక సంక్రాంతి మన ఆచార వ్యవహారాల గొప్పదనాన్ని నలుదిక్కులా చాటే పండుగగా ఉంది. ఈ పెద్ద పండుగను భోగి, సంక్రాంతి, కనుమలుగా 3 రోజుల పాటు విశేషంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. వీటిలో భోగి రోజున ఇంద్రదేవుణ్ణి పూజించాలి, స్మరించాలి. ఎందుకంటే ఆయన ముల్లోకాలకు రాజా. ఆయన అనుగ్రహించటంతోనే ప్రకృతి పచ్చగా ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. పదార్థాలకు లోటు ఉండక అన్నీ అందరికీ సులభంగా అందుతాయి. ఈ రోజున కన్యలు ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళు పెట్టి గొబ్బి లక్ష్మిని మహాలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల వారి భవిష్యత్తు బాగా ఉంటుంది. లక్ష్మి అనుగ్రహం ప్రసరించి సంపదలు లభిస్తాయి. ఆడపిల్లలకు మంచి భర్త లభిస్తాడు. ఈ భోగి రోజున సువాసినులు తమ పిల్లలకు భోగి పళ్ళు పోసి పెద్దలు ముత్తైదువుల చేత ఆశీర్వాదాలను ఇప్పిస్తారు. అలా చేయటం వల్ల పిల్లలకు గల బాలగ్రహ దోషాలు తొలగిపోతాయి, ఆయస్సు వృద్ధి చెందుతుంది. అందుకని పెద్దలు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించాలి. For more videos like this, subscribe Big TV channel.